ఎప్పుడైతే ఈ ఆధ్యాత్మికం నేను ఉన్నతిని పొందాలి అనేటటువంటి జిజ్ఞాసతోటి పరమాత్ముడిని నువ్వు ఎప్పుడైతే కోరుకుంటావో, అంటే బాగా తిని పడుకోవటానికి, నేను డబ్బులు సంపాదించడానికి, లేకపోతే నేను అదేంటి ఇంకా 4 రియల్ ఎస్టేట్లు చేసి, లేకపోతే 4 అదేంటి వ్యాపారాలు చేసి సంపాదించడానికి ఆరోగ్యం కోరుకున్నావనుకో, దానికి కూడా తదాస్తు అంటాడు. ఆయనదేం పోయింది, ఆయన కూడా తదాస్తు అంటాడు. తదాస్తు అంటే ఏముంది, నువ్వు అటే పోతావు. అటే పోవటం వల్ల దానివల్ల నువ్వు ఒక విషవలయంలో చిక్కుకుంటావు. ఏ విషయం వల్ల? విషవలయము, ఈ శరీరం దేనికోసం నీకు ఇవ్వబడింది అది మర్చిపోవటం కదా. మళ్ళీ ఇటువంటి నీకు శరీరం రాదు, మళ్ళా నువ్వు పెద్ద క్యూలో నిలబడాలి. అనేక అనంతమైన కోట్ల సంవత్సరాలలో మళ్ళీ మానవ శరీరం రావటానికని నువ్వు నిలబడాలి. ఈ లోపల నువ్వు ఆ సంపద కూడబెట్టుకోవటానికి అనేక పాపాలు చేస్తావు. ఈ లోపల ఆశ్రమంలో ఉన్నటువంటి అన్ని సత్సంగాలు అయిపోతాయి, అన్ని కార్యక్రమాలలో నువ్వు పాల్గొనకుండా వెళ్ళిపోతావు. సో ఈ విధంగా నువ్వు జీవితం పూర్తిగా నష్టం చేసుకుంటావు. అందుకని గురువులు ఎప్పుడు కూడా తన దగ్గరకు వచ్చిన వాళ్ళని పోనివ్వరు. ఎక్కడికి పోతే వాళ్ళు చాలా దుఃఖిస్తారు. వాళ్ళు ఎందుకంటే అరే మళ్ళీ పిచ్చోళ్ళలాగా వెళ్ళిపోతున్నారే, వీళ్ళు ఎంత తెలివి తక్కువగా వెళ్ళిపోతున్నారే అని చెప్పి వీళ్ళు గురువులందరూ కూడా దుఃఖిస్తూ ఉంటారు అన్నమాట.